ప్రేమించుకున్నారు. కానీ మరి ఇంత చెండాలంగా బట్టలిప్పుకొని బెడ్రూమ్ ఫోటోలు నెట్లో పెట్టుకొని బరితెగించడం అంత అవసరమా? చీచి, వీళ్ళు యుద్ధం ఆపెట్టులేరుగా, చూస్తాంలే ఎన్నాళ్ళు కామకేళ సాగుతుందో, మీరు మాత్రం విడిపోవడం ఖాయం అంటూ ఈనయ గౌతమ్ల ప్రేమాయణంపై కామెంట్ల మూత మోగిస్తున్నారు నెటిజన్లు. ఇటీవలే గౌతమ్ అనే బిజినెస్ మ్యాన్ నటుడితో ప్రేమలో పడిన ఇనయ సుల్తానా గోవా వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ బెడ్రూమ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇద్దరు బాత్ టవల్ లో హాఫ్ న్యూడ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఫోటోలు ఇనయ డిలీట్ చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కాగా ఇనయ మరి ఇలా తెగించడంలో వీళ్ళ ఎవ్వారం పెళ్లి వరకు వెళ్లదని నానా కామెంట్లు చేస్తున్నారు ట్రోలర్స్. అయితే ఈ ట్రోలింగ్ పై స్పందించాడు శ్రీయారు లోకం కొప్పిశెట్టి చక్రధర నాయుడు. వీడెవడ్రా బాబు, పేరేంటి ఇంత పొడుగా ఉంది అని అనుకుంటే పొరపాటే. అతనే ఇనయ తాజా ప్రియుడు. పేరు ఇంత పెద్దగా ఉండడంతో షార్ట్ కట్ లో గౌతమ్ అని పెట్టుకున్నాడట. ఆ పేరు సంగతి పక్కన పెట్టి ఇనయ ఇంటి పేరు మార్చే మ్యాటర్ లోకి వెళ్తే, ఏమయ్యా గౌతము, ప్రేమించుకోవడాలు, ఎంజాయ్ చేయడాలు, బెడ్రూమ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం వరకేనా, లేదంటే పెళ్లి గట్రా లాంటివి ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు ఇనయ ప్రియుడు గౌతమ్. పెళ్ళా? అబ్బే, మేమిద్దరం చిన్న పిల్లలం, మా గోల్స్ అచీవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటే సంతృప్తి ఉంటుందంటూ బాంబ్ పేల్చాడు గౌతమ్. వీళ్ళ సంతృప్తి ఏంటో, అసలు వీళ్ళు చిన్న పిల్లలేంటో ఏమో గానీ గౌతమ్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఇనయ విషయంలో ఇంతకీ అతను పెళ్లి గురించి ఏమన్నాడంటే, నవంబర్ లో మా ఎంగేజ్మెంట్, పెళ్లి అనే వార్తలు వస్తున్నాయి. నిజానికి నవంబర్ నాకు ఇష్టమైన నెల. అమ్మ నాన్నలు కూడా నవంబర్ లోనే పెళ్లి చేసుకున్నారు. అదే నెల అంటే నాకు ఇష్టమే, కానీ కెరియర్ పై ఫోకస్ పెట్టాం. ఇనయ గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. మా అమ్మ చాలా మోడరన్, చాలా చిల్, ఒప్పుకోదు అనడానికి ఏం లేదు. మమ్మల్ని మా అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇనయ స్మైల్ గురించి తెలిసిందే కదా, అలా మా అమ్మ కూడా పడిపోయారు. ఇన్స్టాగ్రామ్ లో మా పోస్టులు చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారులే అని. వాటిని నేను కేర్ చేయను. మహా అయితే కొంతసేపు బాధపడతాం, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు కాసేపు బాధపడతాం. ఆ ఫోటోలు బాగున్నాయి కదా, లవ్ కామెంట్స్ పెట్టొచ్చు కదా, లైక్ కొట్టొచ్చు కదా అని అనుకుంటాను. మా ఇద్దరిని చూసి మురిసిపోతున్నారని అనుకుంటా, తప్పితే పెద్దగా పట్టించుకోను. మరి ఇంత ఖాళీగా ఉన్నారా అని అనుకుంటా. మనకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎవరికి తలవంచాల్సిన పని లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్తుంటా అంటూ చెప్పుకొచ్చాడు ఇనయ ప్రియుడు గౌతమ్.